హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు. అండ్ చాలా రోజులైంది వీడియోస్ చేసి. సో ఇవాళ వీడియోలో నేను మీకు మనం వీడియోస్లో మన బ్యాక్ అండ్ గ్రీన్ స్క్రీన్ లేకుండా వీడియోని అయితే ఎలా ఎడిట్ చేయాలో నేను ఇవాళ వీడియోలో అయితే చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ ఎలా ఎడిట్ చేయాలి, వేరే బ్యాక్గ్రౌండ్ ఎలా పెట్టుకోవాలో ఒక వెబ్సైట్ ఉంది గైస్. ఆ వెబ్సైట్లో నేను చూపిస్తాను అనమాట. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ అలాగే ఆ వెబ్సైట్ యాప్ కూడా ఉంది. యాప్ గురించి అయితే నేను చెప్పట్లే. మీకు ఒకవేళ యాప్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ మీరు గూగుల్లోకి వెళ్ళి అండ్ స్క్రీన్ అని టైప్ చేసినా ఇప్పుడు నేను చెప్పే వెబ్సైట్ అయితే వస్తుంది. సో మీరైతే వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని అండ్ దీంట్లో మనం కైన్మాస్టర్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. సో కైన్మాస్టర్ ఎందుకు యూజ్ చేయాల్సి వస్తుందో మీకు వీడియో మధ్యలో అయితే తెలుస్తుంది. కాబట్టి కైన్మాస్టర్ వితౌట్ వాటర్ మార్క్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. వీడియోలోకి అయితే వెళ్ళిపోయాం. వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వాళ్ళని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. గైస్, మీరు ఫస్ట్ మీ ఫోన్లో ఉన్న క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి, లేదంటే ఏదైనా బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. అక్కడ మీరు టైప్ బార్లో మీరు అన్స్క్రీన్ అయితే టైప్ చేయండి. సో దట్ మీకు ఫస్ట్లో అయితే వస్తుంది. టైప్ చేయగానే మీకు ఫస్ట్ లింక్ అయితే వస్తుంది. ఆ ఫస్ట్ లింక్ని అయితే ఓపెన్ చేయండి. అలాగే మనకి ఇక్కడ ఏదైతే ఉందో అంటే ఎట్లయితే యూఐ ఉంటుంది అండ్ అక్కడ మీకు అప్లోడ్ బటన్ ఉంటుంది కదా, అప్లోడ్ క్లిప్ అని చెప్పేసి దానిపైన అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లయితే ఓపెన్ అవుతుంది. కెమెరా అండ్ ఫైల్స్ మీరు లైక్ మీరు ఏదైనా వీడియో తీసి పెట్టుకుంటే మీరు ఫైల్స్ నుంచి తీసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ ఫైల్స్ ఓపెన్ చేసి మీరు ఆడ మీకు చూపిస్తుంది, మీ వీడియోస్ అయితే చూపిస్తుంది. సో అక్కడ మీరు ఏదైతే వీడియో ఉందో దాన్ని అప్లోడ్ చేయొచ్చు. మీకు ప్రిపేరింగ్ అప్లోడ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ అప్లోడ్ అయితే అవుతుంది. మనకు బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయిపోయింది. అండ్ దీంట్లో ఒకటి చెప్తున్నా, మీకు అయితే వీడియో నాయిస్ అయితే రాదు, అంటే మీ వాయిస్ అయితే రాదు. మనం మళ్ళీ ఎడిటింగ్లో అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు మనకు వీడియో అయితే అయిపోయింది, ప్లే కూడా అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు మనకి కింది కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి స్క్రోల్ చేస్తుంటే. అండ్ దీంట్లో మీకు ఏదైనా సెట్ అవుతుందంటే మీరు డైరెక్ట్ దాన్ని అప్లై చేసేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మనం కైన్మాస్టర్ ఎడిటింగ్ చేసుకోవాలి తర్వాత బ్యాక్గ్రౌండ్లో అయితే. సో దాన్ని అయితే మనం చూద్దాం ఇప్పుడు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీకు కొన్ని అయితే ఎడిటింగ్స్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. కాకపోతే నాకైతే వెనకాలైతే సెట్ అవ్వట్లేదు. సో మనం దాన్ని అయితే తీసేసి మనం మళ్ళీ కైన్మాస్టర్లోకి అయితే వచ్చేద్దాం. సో లేదంటే మీకు ఇక్కడ చూసినాక నచ్చకపోతే అక్కడ ట్రాన్స్పరెంట్ అని అయితే ఉంటుంది, దానిపైన అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా సో దట్ మీకైతే వస్తుంది. దాని కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ బటన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ డౌన్లోడ్ బటన్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది. మీరు చూడొచ్చు అక్కడ డౌన్లోడ్ అయితే అవుతుంది. మేము డౌన్లోడ్ అయినాక మళ్ళీ మీకు చూపిస్తా, చూడండి. సో గైస్, మనకు డౌన్లోడ్ అయితే అవుతుంది, అయిపోయింది అనమాట. కింద చూడొచ్చు మీరు డౌన్లోడ్ అయితే కనిపిస్తుంది, ఓపెన్ బటన్ అని చెప్పేసి. అండ్ ఇంతే, మనం మళ్ళీ కైన్మాస్టర్లో అయితే కలుద్దాం. గైస్, ఇదన్నమాట మనకి కైన్మాస్టర్ ప్రో వర్షన్. అక్కడ మీకు కనిపిస్తుంది కదా క్రియేట్ అని చెప్పేసి, దానిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ 16:9 ఆస్పెక్ట్ రేషియో తీసుకోండి. ఇదే మనకి యూట్యూబ్ ఆస్పెక్ట్ రేషియో అనమాట. అండ్ ఇది తీసుకున్నాక మనకు పైన నెక్స్ట్ అని కనిపిస్తూ ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇట్లా ఫోల్డర్స్ అయితే ఓపెన్ అవుతాయి. అండ్ ఇక్కడ మీరు ఒక బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకోండి. అది డౌన్లోడ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను వీడియో కూడా ఎక్స్పోర్ట్ చేసుకున్నా. ఏదైతే గూగుల్లో మనం అన్సీన్ వెబ్సైట్లో ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసిన వీడియో ఏదైతే ఉందో దాన్ని అయితే మనం తీసుకున్నాం అనమాట. అండ్ తర్వాత ఒకసారి ప్లే చేసి చూడండి, మీకు వీడియో క్లారిటీగా అయితే ఉంది, ఎటువంటి క్లమ్జీనెస్ లేదు. అండ్ మంచిగా చూడవచ్చు మీరు. అండ్ చూడవచ్చు నేను ఆడియో అయితే ఆఫ్ చేశాను అనమాట. అండ్ ఇందాక చెప్పాను కదా, ఏదైతే వీడియో మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నది లైక్ దాంట్లో గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వీడియో మనకు ఆడియో అయితే రాదు. ఇప్పుడు మనకు ఆడియో రావాలంటే ఏం చేయాలంటే మనం వీడియో తీసుకోవాలి. ఏదైతే మనం రికార్డ్ చేసిన వీడియో దాన్ని తీసుకొని మనం ఏం చేయాలంటే అక్కడ దాని టూల్స్లోకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, దాన్ని అయితే చేస్తే మనకి ఇక్కడ ఇలా టైం లైన్ అయితే కనిపిస్తుంది, ఆడియో టైం లైన్ అనమాట అది. సో అంతే అనమాట, మనం ఇంకేం లేదు. మనం పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ అయితే ఉంటుంది టాప్ రైట్ సైడ్లో. మనం దాన్ని క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసేసుకుంటే మన వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో గాయ్స్, వీడియో చూసారు కదా, డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చిన.
కైన్మాస్టర్ది అండ్ వెబ్సైట్ది అండ్ వెబ్సైట్ ఇప్పుడు చెప్పిన యాప్ది. సో 3 అయితే కింద డిస్క్రిప్షన్లో వచ్చిన. అండ్ నేను ఒక వీడియో చేసిన సాయికృష్ణ అన్న గురించి. సో ఆ వీడియోలో నేను డిస్క్రిప్షన్లో సాయికృష్ణ అన్న డీటెయిల్స్ ఇవ్వడం అయితే మర్చిపోయినా. సో ఒకసారి వెళ్ళి చూడండి, ఆ వీడియోని చూడండి. దాంట్లో నేను సాయికృష్ణ అన్నకి ఏమైందని చెప్పేసి టోటల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒకసారి అయితే చూడండి. ఏంటంటే సాయికృష్ణ అన్నకి ఫైనాన్షియల్గా అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఈ లాక్డౌన్ వల్ల, ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల మనకు తెలుసు అన్ని పెద్ద పెద్ద కంపెనీసే లైక్ డౌన్ అయిపోయింది. సో సాయికృష్ణ అన్న కూడా ఈ లాక్డౌన్ వల్ల చాలా ఫైనాన్షియల్గా అయితే ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి. సో ఆ ప్రాబ్లమ్స్ వల్ల లైక్ ఇప్పుడైతే ఛానల్ ఆపేస్తా అని చెప్పేసి ఒక వీడియో చేసిండు నిన్న మార్నింగ్. దాని గురించి నేను వీడియో కూడా చేసిన. సో దాంట్లో ఏంటంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇవ్వడం మర్చిపోయాను. దీంట్లో నేను మీ సాయికృష్ణ అన్న బ్యాంక్ అకౌంట్ లింక్స్ అయితే ఇస్తాను. అంటే లైక్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, IFSC నెంబర్ ఇవన్నీ అయితే ఇస్తాను. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు క్యూఆర్ కోడ్ వస్తున్నారు, జీపే, ఫోన్పే నెంబర్స్ అయితే ఇవి. ఈ క్యూఆర్ కోడ్ని అయితే మీరు స్కాన్ చేయండి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది నీది కావచ్చు క్యూఆర్ కోడ్ స్కాన్ అని చెప్పేసి. సో ఇది నా అయితే కాదు. కావాలంటే డిస్క్రిప్షన్లో సాయికృష్ణ అన్న వీడియో లింక్ ఇస్తా అండ్ ఐకార్డ్స్లో వదిలేస్తా. హెండ్ స్క్రీన్లో కూడా నేను సాయికృష్ణ అన్న వీడియో లింక్ అయితే ఇస్తా. సో ఒకసారి వెళ్ళైతే ఆ వీడియోని చెక్ చేయండి. దీంట్లో సేమ్ డీటెయిల్స్ ఉంటాయి. ఏమైతే తేడా కొట్టదు, మీకు తేడా ఉండదు అసలు. ఒకసారి వెళ్ళైతే చెక్ చేసుకోండి. లైక్ మనం సాయికృష్ణ అన్న ఇప్పుడు చాలామందికి అయితే హెల్ప్ చేస్తుంది. లైక్ యూట్యూబ్ ఇప్పుడు టాప్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సాయికృష్ణ అన్న వీడియోస్ చూసి ఒక టైంలో వీడియోస్ చూసి వెళ్ళిన వాళ్ళే అంత పైకి. సో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో మనం కూడా హెల్ప్ చేయాలి. ఇప్పుడు సాయికృష్ణ అన్న వెళ్ళిపోతే లైక్ మనలాంటి చిన్న చిన్న క్రియేటర్స్కి అయితే ఎటువంటి ఉపయోగం ఉండదు. సో అన్నీ వెళ్ళిపోవడం వల్ల మనకు నష్టమే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. సో మీరే ఆలోచించి మీరు మనీ పరంగా అయితే హెల్ప్ చేయాల్సి వస్తుంది సాయికృష్ణ అన్నకి. ప్లీజ్ హెల్ప్ చేయండి. అండ్ ఇంతే వీడియో అయితే డిస్క్రిప్షన్లో సాయికృష్ణ అన్న డీటెయిల్స్ ఇస్తున్నాయి. ఇక్కడ స్క్రీన్ పైన కూడా చూడవచ్చు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వస్తున్నాయి. ఇక్కడ సైడ్ క్యూఆర్స్ కూడా అయితే ఉంది, స్కాన్ చేయండి. మనీ మీ దగ్గర ఎంత ఉంటే అంత హెల్ప్ చేసేయండి. లైక్ అంతే, హెల్ప్ చేయండి. అండ్ వీడియో అయితే ఇంత కలిసి వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. ఈ వీడియోలో అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో పక్కా లైక్ చేసి అయితే చూపండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు రెగ్యులర్గా అయితే వస్తాయి. థ్యాంక్ యూ.